వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం లో మార్నింగ్ నెంబర్ 1 విత్ మీ ఆర్జే భవ్య. ఎస్ గైస్, ఈ రోజు అయితే బోల్డ్ అని అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఎస్, ఇప్పుడు ఇంకా టాపిక్ మాట్లాడుకునే టైం అయితే వచ్చేసింది. సో ఈ రోజు టాపిక్ ఏంటి అనే విషయానికి వస్తే కనుక, బయట చూస్తుంటే విపరీతమైన యాక్సిడెంట్లు అయితే అవుతున్నాయి. ఎందుకు అనే విషయానికి వస్తే, మనం 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల. అయితే 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్, మనం బయటికి వెళ్తుంటే మళ్ళీ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఇంటికి రీచ్ అవ్వడానికి మనం ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదం ఒకటే కాదు, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే వేరే సిటీస్లో అయితే ఖచ్చితంగా ఫైన్ పడడం జరుగుతుంది, లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనకి తెలియని ఎన్నో రకాల ఇబ్బందులకు మనం గురయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి గైస్. సో ఇవాళ మనం సరైన ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోతే వచ్చే నష్టాలేంటో గౌరవనీయులు ప్రధాన న్యాయమూర్తి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు గౌరవనీయులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునీత గంధం గారి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తూర్పుగోదావరి జిల్లా తరపున ప్రకాష్ బాబు గారు సివిల్ జడ్జ్ సీనియర్ రాజమండ్రి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ నుంచి ఉన్నారనమాట. సో సార్ని అడిగి ఈ విషయాలు అయితే తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే బా. సార్, ఇప్పుడు బయట చూస్తుంటే ఎన్నో రకాల యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అసలు దీనికి మెయిన్ కారణం ఏంటి సార్? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కారణాలంటే యాక్సిడెంట్ అనేది ఒక అనుకోకుండా జరిగే ఒక యాక్షన్, కానీ ఈ యాక్సిడెంట్ అనేది ఎక్కువగా వాహనం తోలే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది. సార్, ఇప్పుడు చాలా ప్లేసెస్లో చూస్తే, అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ద సిటీ, మన రాజమండ్రి కాకుండా బెంగళూరు వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా హెల్మెట్ మ్యాండేటరీ, అందరూ హెల్మెట్స్ వేసుకుంటున్నారు. బట్ మన టౌన్లోకి వచ్చేసరికి ఆ నెగ్లిజెన్సీ అనేది స్టార్ట్ అయిపోతుంది. అవునమ్మా, ఇప్పుడు ఏంటంటే కొత్తగా 3వ తారీఖున ఈ నెల గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి బెంచ్ మీదకు తాండవ యోగేష్ అనే కేసు విషయంలో ఈ విషయం కూడా పరిశీలించడం జరిగింది. ఏంటంటే రికార్డు ప్రకారం సంవత్సరానికి 3,703 యాక్సిడెంట్లు జరిగి మరణాలు సంభవిస్తే దాంట్లో 3,042 మంది హెల్మెట్ లేకుండా వలన చనిపోవటం జరిగిందని పోలీసు విచారణలో నిర్ధారించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో. దానివల్ల హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఈ విషయమై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని, ముఖ్యంగా మోటార్ బైక్స్ తోలేటటువంటి వినియోగదారుల్లో ఎక్కువగా అవగాహన పరిచి హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి, హెల్మెట్ లేకపోతే జరిగే పరిణామాల గురించి వివరించడానికి ఈ అవకాశం కోసం మీ రేడియో స్టేషన్ రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ గైస్, విషయాలు అయితే మాట్లాడుతూ వస్తున్నాం కదా, సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టేట్ యూన్ టు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం లో మార్నింగ్ నెంబర్ 1 విత్ మీ ఆర్జే భవ్య. ఎస్ గైస్, ఈ రోజు అయితే సార్ తో మాట్లాడుతున్నాం కదా. కరి ప్రకాష్ బాబు గారు సివిల్ జడ్జ్ సీనియర్ రాజమండ్రి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ నుంచి 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, 4 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అండ్ 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఒకవేళ ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే వచ్చే నష్టాలు ఏంటి అనేది కూడా మనతో మాట్లాడుతున్నారు ఆల్రెడీ. సో సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసు. సార్, ఇప్పుడు లైసెన్స్ ఇంకా చేతికి అందని పిల్లలు, అంటే 16 ఏళ్ళు లోపు పిల్లలు కానీ 18 ఏళ్ళు లోపు పిల్లలు కానీ డ్రైవింగ్ కనుక చేస్తే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండొచ్చు? ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మనకి జోనైల్ అంటారమ్మా మనం. ఓకే సార్. ఈ జోనైల్ అనేవాళ్ళు ఏంటంటే 18 సంవత్సరాల లోబడి, అయితే ఈ చట్టంలో చెప్పబడినట్టుగా 16 సంవత్సరాలు వయసు ఉన్న వారికి కూడా మనకి లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ప్రొవైడెడ్ ఏంటంటే వాళ్లకు ఇందాక చెప్పుకున్నట్టుగా మనం బ్యాటరీతో నడిచే వాహనాన్ని కానీ, లేకపోతే మనకు 50 cc కెపాసిటీ ఉన్నటువంటి గేర్ లేనటువంటి 2 వీలర్కి మాత్రమే. దీనికి 199A అనే సెక్షన్ ప్రకారం శిక్షార్హం. ఆ శిక్ష ఎవరికి వేస్తారంటే గార్డియన్కి కానీ, లేదు ఆ వెహికల్ యొక్క ఓనర్ని కానీ శిక్షించే అధికారం చట్టానికి ఉంది. ఓకే. ఈ ర్యాష్ డ్రైవింగ్ బయట చూస్తుంటే ఓవర్ స్పీడింగ్, చిన్న రోడ్లలో కూడా విపరీతమైన స్పీడ్తో డ్రైవ్ చేసేవాళ్ళు చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం. దానికి సెక్షన్ 183 అని ఉందమ్మా. దాని ప్రకారం ఏంటంటే ఎక్సెస్ స్పీడ్ కనుక జరిగితే
మోటార్ బైక్తో కనుక స్పీడ్గా కనుక వాహనాన్ని నడిపితే మ్మ్. 1000 రూపాయల నుండి తగ్గకుండా 2000 రూపాయల వరకు జరిమానా. మ్మ్. అదే కనుక ప్యాసింజర్ వెహికల్ అయితే కనుక దానికి 2000 నుంచి తగ్గకుండా 4000 రూపాయల వరకు కూడా జరిమానా విధించే అధికారం పోలీసు వారికి, ఆర్టీఏ అధికారికి ఉంటుంది. ఓకే. గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి, బస్సులు కానీ లేకపోతే మనం ఆర్టీసీ వెహికల్స్ కానీ, వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది, ఓన్లీ వాళ్ళే డ్రైవ్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు డ్రైవర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో అలా కాకుండా ఆ అథారిటీ లేని వాళ్ళు డ్రైవ్ చేస్తే ఒకవేళ ఎలాంటి శిక్ష ఉండొచ్చు సార్? వాటికి కూడా అమ్మా వాళ్ళకి ఏంటంటే ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళే డ్రైవింగ్ చేయాలి. దాన్ని వేరే వ్యక్తులు కనుక డ్రైవ్ చేస్తే అనాథరైజ్డ్ పర్సన్స్ వాళ్ళకి 5000 రూపాయల వరకు కూడా జరిమానా విధించే అధికారం చట్టానికి ఉంది. ఓకే సార్, ఇప్పుడు 4 వీలర్లో చిన్న పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. నేను చాలాసార్లు చదివాను బేబీ ఆన్ బోర్డ్ అని. సో ఖచ్చితంగా ఆ ఇండికేషన్ ఉండాలంటారా పిల్లలు ఒకవేళ కార్లో ట్రావెల్ చేసినప్పుడు? అది కంపల్సరీ అమ్మా. అలాగే చిన్నపిల్లలు ఎప్పుడైతే ఆన్ బోర్డు ఉంటారో ఆ, వాళ్ళకి సీట్ బెల్ట్ వేసి మాత్రం తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకే. తల్లి ఒడిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సీట్ బెల్ట్ని కంపల్సరీ ధరించాల్సిన అవసరం ఉంది. లేని పక్షాన అది కూడా పెనాల్టీ కింద వేస్తారు. సో చాలా కొత్త కొత్త విషయాలు అయితే తెలుసుకుంటున్నాం సార్. అంటే చిన్నపిల్లలు కార్లో ఉన్నా కూడా వాళ్ళకి కూడా సీట్ బెల్ట్ వేయకపోయినా అది కూడా నేరమేనమ్మా. నేరం. ఓకే సార్. ఈ చాలామంది తలకు పెట్టుకునేటటువంటి హెల్మెట్ బరువు అనుకుంటారు. అవును సార్. ఇంకొంతమంది అందానికి కూడా కొంత ఇంపార్టెన్స్ ఇస్తూ అది దానికి జుట్టు ఊడిపోతుందని కొంత ఇంకొక అపోహలు పెట్టుకున్నారు. కానీ దానికి నేను ఇచ్చే సూచన ఏంటంటే హెల్మెట్ పెట్టుకునే ముందు కనుక ఒక చిన్న కర్చీఫ్ లాంటిది కట్టుకోవచ్చు వాళ్ళు. ఎస్. లేదు వాళ్ళకి తెలిసిన డాక్టర్ దగ్గర సరైన సూచన సలహా తీసుకొని కూడా చేయొచ్చు. కాకపోతే ఈ హెల్మెట్ లేకపోవడం ప్రమాదకరమే కాదు, నేరం కూడా. దాని ఫైన్ 1000 రూపీస్ వరకు ఉంది. ఓకే సార్. అలాగే ముఖ్యంగా అమ్మ దీనికి ఈ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే కనుక వాహనం పట్టుబడితే లైసెన్స్ని డిస్క్వాలిఫై చేసే అధికారం కూడా ఆర్టీఏ అధికారంగా ఉంది. ఓకే. ఇది చాలామందికి తెలియదు. హెల్మెట్ లేకుండా ఏమవుతుందిలే, అక్కడ పోలీసులు పట్టుకుంటారు, ఒక 100 రూపాయలు చలానా వేస్తారు అని అనుకుంటారు. కానీ ఈ చలానా పడినాక ఈ లైసెన్స్ను కూడా రద్దు చేసే అవకాశం ఈ చట్టం కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ గైస్, విషయాలు అయితే మాట్లాడుతూ వస్తున్నాం కదా, సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టేట్ యూన్ టు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం లో మార్నింగ్ నెంబర్ 1 విత్ మీ ఆర్జే భవ్య. ఎస్ గైస్, ఈ రోజు అయితే సార్ తో మాట్లాడుతున్నాం కదా. కరి ప్రకాష్ బాబు గారు సివిల్ జడ్జ్, సీనియర్ రాజమండ్రి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ నుంచి 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, 4 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అండ్ 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఒకవేళ ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే వచ్చే నష్టాలు ఏంటి అనేది కూడా మనతో మాట్లాడుతున్నారు ఆల్రెడీ. సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుంది సార్? మద్యం సేవించి కానీ అమ్మా, లేకపోతే ఏదైనా సరే అబ్యూజివ్ డ్రగ్స్ కానీ, లేకపోతే మనకి ప్రొహిబిటెడ్ డ్రగ్స్ కానీ తీసుకొని బండి నడిపి దొరికితే అది కూడా నేరమే. దానికి కూడా శిక్షార్హమైనటువంటి నేరమే ఉంది. ఏంటంటే కొంత సానుభూతిగా వాళ్ళని కమ్యూనిటీ సర్వీసు చేయించుకునే అది కూడా ఉన్నది. అంటే మనకి చూస్తే లిక్కరు 40% దగ్గర నుంచి 30% దగ్గర నుంచి ఆల్కహాల్ పర్సంటేజ్ దగ్గర నుంచి లెక్కేస్తారు. తీవ్రంగా కనుక్కుంటే కనుక అతనికి జైలు శిక్ష కూడా ఉంది. ఫైన్ కూడా 5000 రూపాయల దాకా ఫైన్ ఉంది. దాంట్లో ముఖ్యంగా 1 సారి 2 సార్లు 3 సార్లు కనుక ఇలాగా ప్రతిసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే వాళ్ళ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం కూడా చట్టానికి కల్పించడం అయింది. సార్, ఇప్పుడు కొన్ని చోట్ల యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవర్ భయపడి పారిపోవడము,
లేకపోతే ఆ వెహికల్‌ని వదిలిపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఎస్కేప్ అయిపోవడం జరుగుతుంది. చాలా చోట్ల మనం వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాం కూడా. ఒకవేళ డ్రైవర్‌ని ఎవరైనా ఏమైనా చేస్తారేమో, కొడతారేమో అనే భయం లేకుండా ఎలాంటి ఇన్ కేస్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎలాంటి రియాక్షన్ ఉంటే బెటర్ అంటారు? అట్లా డ్రైవర్స్కి అమ్మ కొంత భయం ఏముంటుందంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళని కొడతారనో లేకపోతే చేస్తారనో ఉంటుంది. అయితే బాధ్యతగా అతను గనక దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నేను వెహికల్ డ్రైవర్ని, నాకు ఇట్లా యాక్సిడెంట్ జరిగింది, ఎందుకు నేను చెప్తున్నానంటే ఇతని యొక్క పొరపాటు లేకపోయినా కూడా అతను వచ్చి యాక్సిడెంట్ చేసినా కూడా అతనంతటా అతను తగిలినా కూడా ఇతనిదే తప్పంటారేమోనని భయంతో అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. కాకపోతే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే అలా చెప్పకుండా పారిపోవటం వల్ల కూడా ఒక నేరం. ఓకే. సో ఆ నేరానికి కూడా ఇతనే బాధ్యుడు అవుతాడు, ఇతనే పనిష్ చేయబడతాడు. దాని బదులుగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పటం. అలాగే ఇంకొకటి ముఖ్యమైన విషయం ఒకటి కూడా ఉందమ్మా. ఎవరైనా సరే లారీ అనే కాదు, లేకపోతే మోటార్ బైక్ అనే కాదు, కార్ అనే కాదు, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్షణ వైద్య సదుపాయం కూడా కలిగించాల్సిన బాధ్యత ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళదే. ఓకే. కానీ అది కూడా అలా చేయకపోవటం కూడా నేరం కిందే పరిగణిస్తుంది. సార్ ఇప్పుడు కొత్తగా బండి వేసుకొని బయటకు వస్తున్న యూత్‌కి, అంటే ఇప్పుడిప్పుడే లైసెన్స్ వచ్చి బండి తీసి బయటకు వస్తున్న యూత్‌కి గానీ మీరిచ్చే మెసేజ్ ఏంటి సార్? వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. వాళ్ళకి సరైనటువంటి డ్రైవింగ్ లైసెన్స్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వారి పేరున బండి ఉంటే ఆర్సీ బుక్ ఉండాలి. లేకపోతే వాళ్ళ నాన్నగారి పేరు కానీ వాళ్ళ పేరెంట్స్ పేరు కానీ ఉంటే సరైనటువంటి వ్యాలిడ్ ఆర్సీ బుక్ ఉండాలి. ఇవి లేకుండా రోడ్డు మీదకి రావటం అనేది నేరం చేసినట్టే. సో గైస్, ఖచ్చితంగా సార్ చెప్పినట్టు మనం ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే గనుక సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటామన్నమాట. సో విషయాలు అయితే అడిగి తెలుసుకుంటున్నాం కాబట్టి మరిన్ని విషయాలు మాట్లాడదాం. స్టే ట్యూన్ టు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం లో మార్నింగ్ నెంబర్ 1 విత్ మీ ఆర్జే భవ్య. ఎస్ గైస్, ఈ రోజు అయితే సార్తో మాట్లాడుతున్నాం కదా. కర్రీ ప్రకాష్ బాబు గారు, సివిల్ జడ్జ్, సీనియర్ రాజమండ్రి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ నుంచి 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, 4 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అండ్ 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఒకవేళ ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే వచ్చే నష్టాలు ఏంటి అనేది కూడా మనతో మాట్లాడుతున్నారు ఆల్రెడీ. సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు వెహికల్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు యూత్ చూస్తుంటే కనుక రకరకాల వెహికల్స్ కొనడం, వాటి సైలెన్సర్స్ మార్పించడం, వాటి కలర్స్ మార్పించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అది కూడా నేరమేనమ్మా. ఒక కంపెనీ తయారు చేసినటువంటి వాహనాన్ని అదే విధంగా ఉంచకుండా దాన్ని కనుక వేరే రూపాంతరం కనుక చెందిస్తే, అంటే సైలెన్సర్ పీకేయటం కానీ, వాళ్ళ స్పెసిఫికేషన్స్లో లేకుండా టైర్స్ని మార్చటం కానీ అలాంటివి కనుక చేస్తే కూడా ఈ చట్టం కూడా నేరంగానే పరిగణిస్తూ ఉంది. వాటికి కూడా శిక్ష, జరిమానాతో కూడినటువంటి శిక్ష ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం మీతో షేర్ చేసుకుంటానమ్మా. తప్పకుండా. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ మాకు పోలీసులు లేరు జంక్షన్స్లో, మేము ఎక్కడో దూరంగా జంక్షన్స్లో ఉంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడే ఉంటాడు, పక్కన స్పీడ్గా వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడ హెల్మెట్ తీసేసి వెళ్ళొచ్చు అని అనుకుంటాం. కానీ వాళ్ళ సాంకేతిక పరంగా అన్ని రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఇప్పుడు ప్రతి మూల కూడా, ప్రతి చోట కూడా సీసీ కెమెరా వ్యవస్థ ఉన్నది. అలాగే చట్టం ఉల్లంఘించిన వారికి ఈ సీసీ కెమెరా ద్వారా పోలీసుల కంట్రోల్ రూమ్ నుంచి, ఆర్టీఐ అధికారులు వారి దగ్గర ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఈ చలానా జనరేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎవరి పేరునైతే ఆ వెహికల్ రిజిస్టర్ కాబడి ఆర్సీ ఉంటుందో ఆ వ్యక్తికి ఆ చలానా, ఈ చలానా వెళుతుంది. ఇది ఇన్సూరెన్స్ కట్టించుకునేటప్పుడు కానివ్వండి, లేదు ఎప్పుడన్నా సరే ఈ వెహికల్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానివ్వండి, లేదు యాక్సిడెంట్ జరిగి దాన్ని బాగు చేయించుకొని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే సమయంలో కానీ ఈ చలాన్ కనబడితే ఆ ఇన్సూరెన్స్ అనేది పే చేయరు. మనం దాన్ని చాలామంది ఇది పిల్లి పాలు తాగుతుంది కదా అనుకుంటూ ఉంటారు. కానీ వాహనదారులు ఇది చాలా బాగా గమనించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా. ఒకప్పుడు అమెండ్మెంట్కి ముందు మనకు మొబైల్ మాట్లాడుతూ కనుక ఎవరైనా డ్రైవ్ చేస్తే అది నేరం అనిపించలేదు. కేరళ హైకోర్టు వారు కూడా ఆ మాట అన్నారు. కానీ
2019 తర్వాత ఈ చట్ట రూపంలో తీసుకొచ్చి మొబైల్ డ్రైవింగ్ అనేది కూడా నేరం కింద పరిగణించడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అనుకుంటాం, మనం పిల్లి పాలు తాగుతున్నట్టుగానే అనిపిస్తుంది వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు, కానీ ప్రతిదీ కూడా, ప్రతి ఒక్క చర్య కూడా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక నేరమే. ముఖ్యంగా లైసెన్స్ లేకుండా నడపటం, అది వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా నడపటం, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా నడపటం, ఇన్సూరెన్స్ లేకుండా నడపటం, వ్యాలిడ్ ఇన్సూరెన్స్, అలాగే మనకి ప్రొటెక్టివ్ హెడ్ గేర్ అంటే హెల్మెట్ లేకుండా నడపటం, అలాగే చిన్నపిల్లలకి బండి ఇవ్వటం, ఇవన్నీ కూడా. అలాగే చిన్నపిల్లలు, చంటి పిల్లలు కనుక కారులో వెళ్తున్నప్పుడు ఉన్నారంటే దాని వెనకాల బేబీ ఆన్ బోర్డ్ అని రాయటం, అలాగే స్టిక్కరింగ్ దగ్గర కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. అట్లాంటివి కూడా చేయకుండా ఉంటాం. ఎందుకంటే అది కూడా ఈ వాహనం మార్పులో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబరింగ్ అనేది ఉంటుంది. నెంబరింగ్ అనేది ఆర్టీఏ అధికారులు ఇచ్చినటువంటి నెంబర్ ప్లేట్ ద్వారానే ఉండాలి. కొంతమంది ఫ్యాన్సీ కోసం నెంబర్ని అర్థం కాకుండా చేస్తారు, అది కూడా నేరమే. అంటే ఈ నేరాలన్నీ కూడా వాళ్ళకి తెలియదు, తెలుసుకోకుండా బండ్లు నడిపేస్తూ ఉంటారు, తర్వాత చిక్కులకి పాల్పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఒక మనిషి గనక యజమాని, తన ఇంట్లో యజమాని గనక చనిపోతే ఆ కుటుంబం ఎంత అణగారిన పరిస్థితులకు వెళ్తుందో అంటే అది మనం ఊహించలేనిది, ఎవరు కూడా నిర్వచించలేని. ఎస్ గైస్, విషయాలు అయితే మాట్లాడుతూ వస్తున్నాం కదా, సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టేట్ యూన్ టు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం లో మార్నింగ్ నెంబర్ 1 విత్ మీ ఆర్జే భవ్య. మనతో పాటు ఉన్నారు సార్ ప్రకాష్ బాబు గారు, సివిల్ జడ్జ్, సీనియర్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ రాజమండ్రి నుంచి. అండ్ సార్ ఆల్రెడీ మనతో విషయాలు అయితే షేర్ చేసుకోవడం జరుగుతోంది. 2-వీలర్ డ్రైవ్ చేసినప్పుడు హెల్మెట్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఒకవేళ మనం ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోతే జరిగే నష్టాలు ఏంటి అనేది మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ని. సో ఫైనల్గా మన రెడ్ ఎఫ్ఎం లిజనర్స్ అందరికీ కలిపి మీరు చెప్పేది ఏంటి సార్? అసలు ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మీ మెయిన్ మోటో ఏంటి సార్? అంటే భారతదేశం అనేది ప్రజలు వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంలో రక్షణాత్మకంగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ సిటిజన్ సేఫ్టీ అనేది భారతదేశ యొక్క రాజ్యాంగ యొక్క మౌలిక దీంట్లో ఒక బాధ్యత అనేది. కాబట్టి ఇది ప్రభుత్వందే కాదు బాధ్యత, తన సొంత బాధ్యతగా కూడా భావించి ఏదైతే చట్ట ప్రకారంగా నడవచ్చుకోవాల్సినటువంటి నిర్వచించబడినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాటించాల్సిన బాధ్యత మన పైన ఉంది. యాజ్ ఏ గుడ్ సిటిజన్గా, బాధ్యత గల సిటిజన్గా మనకుంది. మేము ఇప్పుడు ఈ హెల్మెట్ గురించి ఎందుకు చెప్పడం జరుగుతూ ఉందంటే, మీకు మెడికల్గా మనం చూసినప్పుడు అన్నిటికీ రీప్లేస్మెంట్లు వచ్చినాయి, కానీ ఈ తలకి రీప్లేస్మెంట్ రాలేదు. తలకి ఎందుకంటే ఈ మోటార్ యాక్సిడెంట్లో మెయిన్గా మనకు రోడ్డు యాక్సిడెంట్ అనగానే ఫస్ట్ తలెల్లి రోడ్డుకు తగులుతుంది. ఎప్పుడైతే తలెల్లి రోడ్డుకు తగులుతుందో అతను స్పృహ తప్పిపోవటం, లేకపోతే మెదడుకి గాయమయ్యి ఆ విధంగా గాయం అవటం వల్ల బ్రెయిన్ పనిచేయకుండా పోవటము, లేదు దానివల్ల రక్తస్రావం జరిగితే బ్రెయిన్లో ప్రాణాలు పోవటం అనేది ఎక్కువ జరుగుతుంది. ఇదే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారి యొక్క మెయిన్ కన్సర్న్. 4,000 కేసుల్లో 3,703 కేసుల్లో సుమారు 3,040 మంది కేవలం హెల్మెట్ లేకుండా చనిపోయారు అనేదే వారి యొక్క కన్సర్న్. దాని నిమిత్తమే మమ్మల్ని అన్ని విధాలా కూడా అందరికీ కూడా మోటివేట్ చేయమన్నారు. మేముగా మా జిల్లా జడ్జి గారు అయినటువంటి గంధం సునీత గారు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా నేను సెక్రటరీగా ఈ విషయం ప్రజల్లోకి చొచ్చుకుపోవాలి అంటే ఎఫ్ఎం రేడియో అనేది చాలా మంచి సాధనమని భావించి మీ ద్వారా అందరినీ, వాహనదారులందరినీ కోరుకునేది ఏంటంటే, ఇవి మన కోసం అంటే నా కోసం హెల్మెట్ అనేది మీరందరూ కూడా ఆచరిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏమంటే, భారత సుప్రీంకోర్టు వారు
29 జూలై 2024 నుండి ఆగస్టు 3, 2024 సంవత్సరం వరకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి ఏమైనా కేసులు ఉంటే స్పెషల్ లోక్ అదాలత్ని జరుపుతూ ఉన్నారు. దాని నిమిత్తం కొంతమందికి నోటీసులు కూడా సుప్రీంకోర్టు నుంచి మా ద్వారా సర్వ్ చేయబడతా ఉన్నాయి. వాటికి సంబంధించి ఏమన్నా విషయాలు ఉంటే కూడా ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ వాల్యుబుల్ టైం. సో లిజనర్స్ విన్నారు కదా, ఖచ్చితంగా మనం బైక్ కానీ కార్ కానీ వేసుకొని బయటకు వస్తున్నాము అంటే మినిమం తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఇవి. సో ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ సార్ చెప్పిన వాల్యుబుల్ వర్డ్స్ని మాత్రం గుర్తుంచుకోండి. సో విషయాలు అయితే మాట్లాడుకున్నాం కాబట్టి బ్యూటిఫుల్ ట్రాక్స్ ఆర్ ఆన్ ద వే, వింటూ ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్ టు సూపర్ హిట్స్ 93.5 FM. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా.